భారీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ చెప్పినా పట్టించుకోకుండా సీఎం మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ముంచారని విమర్శించిన కేటీఆర్కు మంత్రి పొన్నం కౌంటర్ వేశారు. ఒకవైపు ప్రకృతి విపత్తు సంభవించి వరదల్లో జనాలు ఇబ్బందులు పడుతుంటే హైడ్రా ఇతర విపత్తుల విభాగాలకు అండగా ఉండాల్సింది పోయి రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. నిన్న కావాలని తెలుసు ఆయనకు నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది, వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పితే కూడా కావాలని మూసీ ప్రాజెక్టు చేయాలంటే ఆడ ఇండ్లు మునగాలి. నేను అనుకున్నట్టు మూసీలో 1,50,000 కోట్లు కొల్లగొట్టాలంటే వీళ్ళని ముంచాలని చెప్పి చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లనే నింపిపెట్టి ఇవాళ ఎగ్దం ఒకటేసారి 15 గేట్లు ఎత్తిండ్రు. ఎత్తవరకు ఏమైంది? ఇలా ఇమ్లీబాన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది. మొట్టమొదటిసారి చరిత్రలో ఇమ్లీబాన్ బస్ స్టాండ్లకు ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి? ఇదివరకు మనం పోలేదా? ఇమ్లీబాన్ బస్ స్టాండ్ చూడలేదు ఇదివరకు. ఇవాళ అది కూడా మునిగింది. ఎందుకు? ఒక్కటే కారణం. ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి? మీరు మూసి అద్దంటున్నారు కదా, నేను చేయాలనుకుంటే ఇక చూసినావా పేదోళ్ళను ముంచి ఇడికెళ్ళి ఎలగొట్టి అట్లనన్నా చేస్తా అనేందుకు ఇలా అంతా కిరాతకంగా ప్రవర్తన చేస్తూ ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో వరద రాజకీయం మంచిది కాదు, బురద రాజకీయం. మూసీకి సంబంధించినటువంటి పైన ఉన్న హిమాయత్ నిజాం సాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాల వల్ల వాటర్ ఫ్లో పెరిగింది. నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అనౌన్స్మెంట్ చేసి 4 గంటల తర్వాత ప్రకటిస్తామనేటువంటి సమయం నీరు ఇవ్వదు. ఊహించి ఒకటేసారి ఎంత వస్తుందనేది కొలమానం ఉండదు. ప్రజలను అందుకే మూసి మీరు వ్యతిరేకిస్తారు కదా, ఇవాళ ఏం జవాబు చెప్తారని ఉల్టా వాళ్ళని అడుగుతా ఉన్నా.